నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ఇప్పుడు జర్నలిస్టు శంకర్ అనే జర్నలిస్టు పేరు పెట్టుకున్న కష్టమే ఉన్నది మన ముఖ్యమంత్రి గారితో. ఎందుకంటే ఇవాళ నవ తెలంగాణ అనే ఒక పత్రిక ఉన్నది. ఆ పత్రిక 10వ వార్షికోత్సవం సందర్భంగా అక్కడికి ముఖ్యమంత్రి గారు పోయిర్రు, ఐఎన్పిఆర్ మంత్రి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పోయిర్రు, ప్రభుత్వం అంతా అక్కడికి పోయింది. అక్కడికి పోయి ముఖ్యమంత్రి గారు జర్నలిస్టుల మీద ఉన్నటువంటి అసహనాన్ని వెళ్ళగక్కున్నారు. అందులో జర్నలిస్టులను కూడా 2 రకాలుగా విభజించేసిండు ఆయన ఆల్రెడీ. ఎట్లా విభజించిండంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులు ఒకవైపు, సోషల్ మీడియా జర్నలిస్టులు ఒకవైపు అన్నటువంటి విధంగా ఆయన దాన్ని విభజించడం జరిగింది. విభజిస్తూ ఎవడు జర్నలిస్టు ఏంది అని గతంలోనే ఇంతకుముందుకు గొట్టాలు, ట్యూబులు అవి ఇవి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఏకంగా జర్నలిస్టులకి, ఆ వేదిక మీద నుంచి జర్నలిస్టులకి కొన్ని కీలకమైనటువంటి సూచనలు చేసిరు. అంటే జర్నలిస్టులకు అంటామా, లేకపోతే మరి అంటే ప్రభుత్వాన్ని జోకేటువంటి వాళ్ళకి, ప్రభుత్వానికి అక్కడ కూడా నొప్పి కలిగించకుండా, నొప్పి తెలవకుండా అద్భుతంగా పరిపాలన ఉందని చెప్పేసి జోకేటువంటి రాసేటువంటి వాళ్లకు మరి రేవంత్ రెడ్డి గారి మాటలు మంచిగా అనిపిస్తాయి కావచ్చు. కానీ ప్రజల పక్షాన నిలబడుతున్న వాళ్ళకు, ప్రజల పక్షాన ప్రజల గోసని మన గోసలక్క ఫీల్ అయ్యి ప్రపంచానికి చూపిస్తున్నటువంటి వాళ్ళకి మరి రేవంత్ రెడ్డి గారు ఆయన నచ్చట్లేదు ఆయనకు, ఇలాంటి జర్నలిస్టులు ఎవరు కూడా. అందుకే డిఫరెన్సెస్ చేసిండు. ఈ జర్నలిస్టులు ఎవరు, ఆ జర్నలిస్టులు ఎవరు, మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులు ఎవరు, సోషల్ మీడియా జర్నలిస్టులు ఎవరు, వేరు చేయాలి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దాదాపు 3-4 నిమిషాల సేపు మాట్లాడారు. అయితే మీకు అందులో నేను కొన్ని అంశాలను మీకు చూపించేసి వీటి గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి అలా గెలిచిండు కదా. బేసిక్గా ఆయన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి 65 సీట్లు వచ్చినాయి, అంతకుముందు 64 వచ్చినాయి అంటేనే దానికి కారణం అదే సోషల్ మీడియా, అదే యూట్యూబ్ జర్నలిస్ట్ అని, అదే సోషల్ మీడియాని వాడుకుని ఆయన అధికారంలోకి వచ్చిండు. పొద్దుగాల లేస్తే తన ఇంటికాడ ఎవరో ఒక యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ అని పిలిపించుకొని ఇంటర్వ్యూలు ఇవ్వడము, లేకపోతే ఆయన పోవడము, స్టూడియోలోకి పోయి ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఇట్లాంటివన్నీ చేసిరు ఆయన. అప్పుడేమో ఏ యూట్యూబ్ ఏ జర్నలిస్ట్ మీద అప్పుడు డిఫరెన్స్ కనపడలేదు. కానీ ఇప్పుడు మాత్రం మన ముఖ్యమంత్రి గారికి యూట్యూబ్ జర్నలిస్ట్ అంటే ఏదో సోషల్ మీడియా జర్నలిస్ట్ అని ఇంకేదో అని అట్లా కనపడతా ఉన్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేమో చాలా మంచిగా కనపడతా ఉందన్నమాట. సో వారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. అలాగే ఆయన మాట్లాడిన దానికి మనము వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు డిఫరెన్షియేట్ చేయండి, వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి. వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. అంటే సోషల్ మీడియా జర్నలిస్టులు, మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులు, డిజిటల్ మీడియా జర్నలిస్టులు, మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులు వేరుగా కూర్చోబెట్టాలంట. ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులు ఎమ్మటి వాళ్ళని కూర్చోబెట్టొద్దు అంట. ఇవాళ అదే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసినటువంటి చాలామంది జర్నలిస్టులు బయటకు వచ్చి ఆయా సంస్థలు కొన్ని పార్టీలకు అమ్ముడు పోయి, ప్రభుత్వాలకు అమ్ముడు పోయి ప్రజల సమస్యలను చూపించట్లేదు అని చెప్పేసి బయటకు వచ్చి ఇండివిజువల్గా యూట్యూబ్లో ఛానల్స్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఎవరిని సపరేట్గా చూపించాలి, ఏ రకంగా సపరేట్గా చూపించాలి అంటే ఒక గ్యాప్ తీసుకొస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అంటే మీరు వేరుగా చేసి చూపించండి, డిఫరెన్సెస్ చూపించండి, సమాజంలో వాళ్ళు వేరు మేము వేరు అని చూపించండి అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ సమస్య ఏమవుతుందో అది కూడా చెప్తా నేను. ఈ జర్నలిస్టులు ఏం చేస్తున్నారు, ఈ జర్నలిస్టులు ఏం చేస్తున్నారో కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఎందుకు సపరేట్గా కూర్చోబెట్టమంటున్నాడు అంటే వాళ్ళని పలచన చేయాలి కాబట్టి. ఎందుకంటే వాళ్ళు ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు కాబట్టి, వాళ్ళు జనం గోసను వినిపిస్తున్నారు కాబట్టి. ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులు వాళ్ళ ఓనర్లకు అనుకూలంగా వార్తలు రాస్తారు కాబట్టి, వీళ్ళు వాళ్ళ ఓనర్లకు అనుకూలంగా వార్తలు చెప్తారు కాబట్టి, పేపర్లలో రాస్తారు కాబట్టి. వాళ్ళ ఓనర్ ఎవరికి అనుకూలంగా ఉంటాడు, ఎవడు అధికారంలో ఉంటే వానికి అనుకూలంగా ఉంటాడు కాబట్టి. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్కి అనుకూలంగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళను సపరేట్గా చూడాలి, వీళ్ళని సపరేట్గా చూడాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇంకేమంటా ఉన్నారు, ఈరోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎవరు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తా, వాళ్ళు మొత్తం రాయలేడు, ఏపీసీడీ మొత్తం రాయలేడు, వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్? సరే, పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు రాయలేని వాడు, పెన్ను పేపర్ ఇస్తే ఏబిసిడీలు రాయలేని వాడు కూడా జర్నలిస్ట్ అంటున్నారు. అంటే అట్లా ఎవరన్నా తెలియకుండా, విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడినటువంటి వాళ్ళు ఉంటే తెలుసుకోవాలి, లేకపోతే వాళ్ళు జర్నలిస్టులు కాదంటే ఓకే నమ్ముదాం. సరే, జర్నలిస్టులకు పెన్ను పేపర్ ఇస్తే రాయరాదు, జర్నలిస్టులకు ఏబిసిడీలు రావు, జర్నలిస్టులకు ఏ విషయం మీద పరిజ్ఞానం లేదు. మరి అలాగనే జర్నలిస్టుల గురించి ఇంతగానో మాట్లాడుతూ ఉన్నారు కదా ముఖ్యమంత్రి గారు. మీకు కూడా ఒక పెన్ను పేపర్ ఇద్దాం, మాకు ఒక పెన్ను పేపర్ ఇవ్వండి, మీకు కూడా ఒక పెన్ను పేపర్ ఇస్తాం మీరు రాయండి, మీ పరిజ్ఞానం ఎంతో, మేము రాస్తాం మా పరిజ్ఞానం ఎంతో.
అప్పుడు తెలుస్తుంది ఎవరి జ్ఞానం ఎంత, ఎవరి పరికి. అలాగనే మీ ముందు కూర్చొని సపట్లు కొడుతూ చూసినావు ఈ సోకాల్డ్ జర్నలిస్టులు. ఈ బ్యాచ్కి కూడా పెన్ను పేపర్ ఇచ్చి రాయమని చెప్దాం. ఎవరెవరు ఏమేమి రాస్తారో తెలుస్తుంది, సమాజానికి అర్థమవుతుంది. ప్రజల పక్షాన మాట్లాడుతాడేవాడు, వీళ్ళకి ఉన్న తెలివేంది ఏంటిది అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది, ప్రపంచానికి కూడా అర్థమవుతుంది. మాటలు ఏముంది సార్, మస్తుగా చెప్పొచ్చు, బొచ్చడి చెప్పొచ్చు, ఇట్లా ఓ గంట సేపు ప్రసంగాలు ఇవ్వచ్చు, నీకంటే అద్భుతంగా ప్రసంగాలు ఇవ్వచ్చు, నీకంటే ఎక్కువ కూడా ఇస్తాం. మీరైనా నెలకోసారి వచ్చి మీడియా ముందుకు మాట్లాడతాం. మేము రోజు పొద్దుగా లేసి సాయంత్రం దాకా ప్రతి విషయం మీద స్పందిస్తూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. మీకంటే ఎక్కువ మాట్లాడగలం అనర్గలంగా, మీకంటే ఎక్కువ విశ్లేషించగలం ఏ విషయాన్నైనా. తెలియని విషయాన్ని తెలుసుకుంటాం. మా పైన జర్నలిస్టులకో, మా కింది జర్నలిస్టులకో, లేకపోతే ఎక్స్పర్ట్స్తో నిపుణులకో వాళ్ళకు ఫోన్లు చేసి విషయ పరిజ్ఞానాన్ని పెంచుకొని సమాజానికి తెలియజేస్తాం. మీరు తీసేసినంత సింపుల్గా ఉండదు. ఇంకేమంటాడు అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు. మన పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. వాడు ఇప్పుడు జర్నలిస్ట్ అని పెట్టుకుంటే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటండి? జర్నలిస్ట్ అని పెట్టుకోకూడదా? ఏమైనా రాజ్యాంగంలో అట్లా రాసి ఉందా? ఇప్పుడు జర్నలిస్టులు కాబట్టి జర్నలిస్ట్ అని పెట్టుకున్నాం. జర్నలిస్ట్ కాకపోతే పెట్టుకోరు కదా. అది ఇష్టం ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు, ఇష్టం ఉన్న వాళ్ళు పెట్టుకోరు. అంటే ఇంటి పక్కన పెట్టుకున్నంత మాత్రాన జర్నలిస్ట్ కాదని చెప్పేసి అదేదో తాత ముత్తాతల నుంచి జర్నలిస్ట్. మరి మీ తాత ముత్తాతల నుంచి మీరేమో రాజకీయ నాయకులు ఉన్నారా? రాజకీయంలో ఉన్నారా? మీ తాత ముత్తాతల నుంచి మీరేమైనా ముఖ్యమంత్రి పదవి కోసం చేస్తూ ఉన్నారా? మీకేమైనా రాసి పెట్టి ఉందా రాజకీయం అనేది? మీరెందుకు రాజకీయ నాయకుడు ముసుకేసుకొని మీరెందుకు అది చేస్తూ ఉన్నారు? మరి జర్నలిస్టుల పక్కన జర్నలిస్ట్ అని పేరు పెట్టుకుంటే కూడా మీరు సహించలేకపోతా ఉన్నారు. ఇక మీరు చెప్పినటువంటి జర్నలిస్టులు ఇంకా జర్నలిజం స్కూల్లోనే చదివిండా లేకపోతే ఓనమాలు మొత్తం అన్నీ వస్తాయంటే ఆ రెండు రావు. జర్నలిజం అక్షరం ముక్క కూడా ఒకప్పుడు. సరే, మీరు ఈ ఆవేదన అంతా ఎవరిని దృష్టిలో పెట్టుకొని వెలగక్కుతా ఉన్నారో మేము అర్థం చేసుకోగలుగుతాం. మీకున్నటువంటి మానసికమైనటువంటి పరిస్థితిని కూడా మేము అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే మీరు ఒక ఫోబియాకి వెళ్ళిపోయారు కంప్లీట్గా. ఓహో, మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే మనము పలానా ఛానల్ని మేనేజ్ చేయాలనుకున్నానుకో ఆ ఛానల్ ఓనర్ని కూర్చోబెట్టి భోజనం పెట్టేసి ఏం కావాలి చెప్పు, నీకు ఏ సెటిల్మెంట్లు కావాలి, ఏ దందాలు కావాలి, ఏ భూములు కావాలంటే 2 నిమిషాల్లో పని అయిపోతుంది. అదే యూట్యూబ్ ఛానల్ని మేనేజ్ చేయలేం కదా, ఎందుకంటే వాస్తవాలు చెప్తూ ఉంటారు ప్రజలకి. కాబట్టి అక్కడ మేనేజ్ చేస్తే ఆయన కింద ఉన్నటువంటి 100 మంది 200 మంది నువ్వు మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి జర్నలిస్టులు డిఫరెన్స్ చేసి చూపించండి అంటున్నారు కదా మీరు. అంటే ఈ జర్నలిస్టులను వేరుగా, ఆ జర్నలిస్టులను వేరుగా. సోషల్ మీడియాలో మీరు చెప్తున్నటువంటి పేరులో జర్నలిస్ట్ అని పెట్టుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవాళ మీరు మాట్లాడుతూ ఉంటే, మీ సొల్లు కబురు చెప్తా ఉంటే సప్పట్లు కొడుతున్నటువంటి ఈ సోకాల్డ్ జర్నలిస్టులు ఏం చేస్తూ ఉన్నారో నేను చెప్తా. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 10 తారీఖు మేము ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది మీకు రైతు బంధు, మేము అధికారంలోకి వచ్చినాక తీసుకుంటే 15,000 వస్తుందని చెప్పేసి మీరు ప్రచారం చేసిర్రు. ఎన్నికలు అయిపోయింది, ప్రజలు నమ్మిర్రు, రైతులు నమ్మిర్రు, మీరు గెలిచిర్రు. మీకు అద్భుతమైనటువంటి మెజారిటీ వచ్చింది. 64 సీట్లు మీరు సొంతంగా గెలిచారు మీ కాంగ్రెస్ పార్టీ. మీకు పొత్తులో ఉన్నటువంటి ఇంకొక కమ్యూనిస్ట్ పార్టీ ఒక స్థానాన్ని గెలిచింది. మొత్తం 65 స్థానాలతోటి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిర్రు. ప్రభుత్వం విజయవంతంగా ముందుకు పోతా ఉన్నది. డిసెంబర్ 7 తారీఖు నాడు మీరు ప్రమాణ స్వీకారం చేసిర్రు. డిసెంబర్ 9 నాడే నేను రాగానే 15,000 ఇస్తా అని చెప్పేసి రైతులకు చెప్పిర్రు ఆల్రెడీ. అప్పటికే రావాల్సినటువంటి యాసంగి డబ్బులను, నవంబర్లో పడాల్సినటువంటి యాసంగి డబ్బులని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు, రకరకాల వ్యక్తులు అందరూ కూడా కంప్లైంట్ చేసి అప్పుడు ఆ డబ్బులు రాకుండా ఈసీ కంప్లైంట్ చేసి ఆపిరు. పోనీ ఆ డబ్బులు ఇస్తారేమని చెప్పేసి రైతులు కూడా చాలా ఎదురు చూసిరు. కేసీఆర్ 10,000 ఇస్తుంటే మరి నేను వచ్చినాక 15 ఇస్తున్నాడు కదా, ఇస్తాడు కావచ్చు అని చెప్పేసి. అయిపోయింది. డిసెంబర్ పోయింది, జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి కూడా పోయింది. రైతులు అడగడం మొదలుపెట్టారు, ఎక్కడ పోయింది రైతు బంధు, ఏడ ఉన్నది అని చెప్పేసి. ఇలా మీరు చెప్తున్నారు చూస్తున్నావా, మీరు చెప్తున్నారు సపోర్ట్ కొట్టి చూస్తున్నావా, కింద ఉన్నటువంటి ఈ బ్యాచ్ అంతా కూడా ఏ జర్నలిస్టు రాయలే. రైతు బంధు ఏది రేవంత్ రెడ్డి గారు, మీరు చెప్పినటువంటి రైతు బంధు మేము 9 తారీఖు రాగానే మేము 15,000 ఇస్తా అన్నావు కదా, ఎక్కడ పోయింది అది అని చెప్పేసి ఎవరు అడగలే. రైతుల గోస చెప్పేటోడు ఎవరు లేకుండే. దిక్కు దివాన లేకపోతే కొంతమంది మాలాంటి ఛానల్స్కి రైతులే ఫోన్లు చేసి, అరే మమ్మల్ని పట్టించుకోరా, సీజన్ పోతా ఉన్నది, గత 2018 నుంచి 2024 దాకా ఇన్ని సంవత్సరాల పాటు ప్రతి సీజన్కి కేసీఆర్ ఎకరానికి 5,000 చొప్పున ఒక విడతకి, సంవత్సరానికి 10,000 చొప్పున రైతు బంధు వేసేవాడు. మేము దానికి అలవాటు పడ్డాము. మేము అప్పులు తెచ్చుకోకుండా, సావుకారి కాడ అప్పు తెచ్చుకోకుండా, ఖాతా పెట్టకుండా మేము ఇది చేస్తున్నాము. మరి ఈసారి యాసంగి పంట వేయాలన్నా వద్దా, ఎందుకు ఇస్తలేరు అని చెప్పేసి రైతులు ఈ కింద ఉన్నటువంటి జర్నలిస్ట్ ఎవరికి ఫోన్ చేయలే. నువ్వు చెప్తున్నటువంటి ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఫోన్ చేయలే. మాలాంటి జర్నలిస్టులకే ఫోన్లు చేసిరు. కావాలంటే కిందంగా మీకు
లింకులు ఆ థంబ్నెయిల్స్ కూడా వేస్తాం చూడండి. మాకు రైతు బంధు ఎప్పుడు వేస్తారు ఇంకా అని చెప్పేసి రైతులు గోసపడ్డరు. ఆ విషయాన్ని మీరు చెప్తున్నటువంటి ఈ సోకాల్డ్ జర్నలిస్టులు ఎవ్వరు కూడా చూపించలేదు. అదొకటే కాదు, చాలా ఉన్నాయి. మీ సొంత నియోజకవర్గంలో తాండూరు పోయే రోడ్లో అప్పాయిపల్లి గ్రామస్తులు వాళ్ళకి ఇచ్చినటువంటి 42 కుటుంబాలకు సంబంధించినటువంటి అసైన్డ్ భూములను మీ అన్న తిరుపతి రెడ్డి గారు అక్రమంగా గుంజుకుంటుంటే బెదిరించి అయానో భయాన్నో గుంజుకునే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ పక్షాన పోయి నిలబడ్డది ఇదే జర్నలిస్టులు. మేమే పోయి మీరు చెప్తున్నటువంటి జర్నలిస్ట్ అనే తోక తగిలించుకున్నట్టు వాళ్ళే పోయి నిలబడ్డారు. వాళ్ళ పక్షాన నిలబడ్డారు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత న్యాయం జరిగింది. మీరు చెప్తున్నటువంటి ఏ జర్నలిస్టులు పోలే. అర్థమవుతుందా రేవంత్ రెడ్డి గారు? ఇంకా చెప్తాం. ఇదే మీ నియోజకవర్గంలో ఒక 3 లంబాడి బిడ్డల మీద మీ పోలీసులు, మీ రెడ్డి అధికారులు లాఠీ చార్జీలు చేసి భయంకరంగా 3rd డిగ్రీ ప్రయోగిస్తే చావు బతుకుల మధ్యలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని చూపించింది ఇదే సోషల్ మీడియా జర్నలిస్టులు, ఇదే డిజిటల్ మీడియా జర్నలిస్టులు. నీ పెద్ద ఛానళ్ళు, నీ ఛానళ్ళు ఏవి కూడా చూపించలేదు. మీ ప్రభుత్వం వచ్చి రాగానే ఒక ఎస్టీ బిడ్డను తీసుకుపోయి లాకప్లో వేసి సావగొడితే ఆ వార్తలను ప్రపంచానికి చూపించింది ఇదే జర్నలిస్టులం. మేమే చూపించిన ఆ విషయాన్ని ఎవ్వరు చూపించలేదు. ఇప్పటికీ మా ఛానల్లో ఉంటుంది చూడండి పోయి మీరు. ఇంకా చాలా ఉన్నాయి. లగచెర్ల, పులిచెర్ల కుంట తండ, రోటిబండ తండ, పోలేపల్లి, హకింపేట ఈ 5 గ్రామాలు తిరిగి ఫార్మా కింద మీ అల్లుడి కోసం, భూసేకరణ కోసం మీరు మీ భూదాహంతో మీరు కోరలు జాచుతూ ఉంటే ఆ 5 గ్రామాలు ఊరూరు వాడవాడ తిరిగి ఆ గ్రామాల ప్రజల గోసలను చూపించి ప్రపంచానికి చూపించింది ఈ జర్నలిస్టులే. మేమే చూపించడం. మీరు చెప్తున్నటువంటి ఈ సోకాల్డ్ జర్నలిస్టులు ఎవరు చూపించలే. ఆ ప్రజల పక్షాన్ని నిలబడింది మేము. లగచెర్ల అంత ప్రభుత్వం అంతా కూడా ఏకమై ఆ ఊరిని నిర్బంధిస్తే అది చేస్తే వాళ్ళ గోస చూపించింది ఇదే డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులు, ఇదే యూట్యూబ్ జర్నలిస్టులు, ఇదే సోషల్ మీడియా జర్నలిస్టులు. మీరు చెప్తున్నటువంటి ఏ పెద్ద ఛానల్ కూడా ఆడికి పోయిన దాఖలాలు లేవు. చూపియండి ఒకరు వేరేమో. ఇలా మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇంకా మీ సొంత గ్రామంలో మీ అన్నదమ్ములు అరాచకాలకు భరించలేక మీ సొంత పాలనను కూడా ఒక ఆయన చంపేసారు మీరు, గురువారెడ్డి అని. ఆయన అనుమానాస్పద మృతి మీద వార్తలు రాసింది మేమే, ఇదే జర్నలిస్టులు. ఆ విషయం బయటికి రావడంతో పాపం మాజీ సర్పంచి సాయిరెడ్డి గారిని వేధించి చంపింది కూడా దానికి కారణమైంది కూడా మీరే. ఆ విషయాలు చూపించింది కూడా ఈ సోషల్ మీడియా జర్నలిస్టులే. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి. కాళేశ్వరం మీద రోజు కట్టుకథనాలు రాస్తూ ఉంటే వాస్తవాలు తీసుకొచ్చి ప్రజలకు చూపించింది ఇదే సోషల్ మీడియా జర్నలిస్టులు. మేడిగడ్డ మీద రోజు ఒక కథనాలు పెట్టి చేస్తూ ఉంటే చూపించింది ఇదే జర్నలిస్టులు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజొక స్టోరీ, రోజొక కథనాలు, కథనాలు, స్లాటర్ హౌజులు రాపిస్తూ ఉంటే మీరు రాస్తూ ఉంటే మీరు రాక్షసానందం పొందుతూ ఉంటే అవి అబద్ధాలు రా, ఇవి తప్పు, దానికి ఏ దానికి కూడా ఆధారం లేనటువంటి వార్తలు అవి. ఇవి కేవలము ఒక కోణంలో, రాజకీయ కోణంలో, సామాజిక కోణంలో, ఆర్థిక కోణంలో నడుస్తున్నటువంటి వ్యవహారం ఇదంతా కూడా అని చెప్పేసి సమాజానికి చెప్పినటువంటి వాస్తవాలు చెప్పింది ఇదే సోషల్ మీడియా జర్నలిస్టులు. ఇదే బనకచర్ల విషయంలో నువ్వు, నీ ప్రభుత్వము, నీ మంత్రులు దున్నపోతు మీద వాన పడ్డట్టుగా నిద్రపోతూ ఉంటే ప్రభుత్వాన్ని తట్టి లేపింది కూడా ఇదే సోషల్ మీడియా జర్నలిస్టులు. తెలంగాణ నీళ్ళను కొల్లగొట్టకపోతా ఉన్నారు, మేలుకోండి అని చెప్పేసి తెలంగాణ సమాజానికి చూపించింది కూడా ఇదే సోషల్ మీడియా జర్నలిస్టులు. అందుకే మీకు సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటే నచ్చడం లేదు. ఎన్ని విషయాలు ఉన్నాయి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్లు లేక కాలువల కింద మన్నటిదానికి వచ్చినటువంటి నీళ్లు వెనకకు మళ్ళీపోతే ఆ నీళ్లు లేవని చెప్పేసి ఆ పంట పొలాలకు పోయి నెర్రరి వాళ్ళ పొలాలని, పంట పొలాలని వాటిని చూపించి రైతు గోసం చూపించింది కూడా ఇదే సోషల్ మీడియా జర్నలిస్టులు. నీ ఏ పెద్ద శాటిలైట్ ఛానళ్ళు, ఏ పెద్ద పేపర్లు ఓలే ఆడికి. ఇవాళ జర్నలిస్టుల గురించి మీరు తక్కువ చేసి మాట్లాడితే మాకేమవుతానా? మీరు భయపడుతున్నారని అర్థం. ఆ పేరుకు ముందు జర్నలిస్ట్ అని పెట్టుకున్నారు కదా, ఆ పేర్లకు మీరు భయపడుతున్నారు, సుస్సు పోసుకుంటున్నారు అనేది అర్థం. ఎవడు భయపడతాడు లేడీడా. రేవంత్ రెడ్డి గారు అర్థమవుతుందా? నువ్వేదో స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడంగానే, నీ మంత్రి గారు వచ్చేదో ఓ రంగు పుయ్యంగానే మేమేదో వణికిపోతాం, మేమేదో అయిపోతాం అనేటువంటి భ్రమల్లో మీరుంటే ఆ భ్రమలకి వెళ్ళి బయటికి రండి ఫస్ట్. ఇలా మీరు చెప్తున్నటువంటి ఈ సోకాల్డ్ పేపర్లు, సోకాల్డ్ ఛానళ్ళు కూడా సోషల్ మీడియాలోనే ఉన్నాయి. గ్రౌండ్లో సోషల్ మీడియాలో లేవు. యూట్యూబ్ లేకపోతే నువ్వు చెప్పినటువంటి ఏ ఛానల్ కూడా వ్యవస్థ నడిచేటువంటి పరిస్థితి లేదు ఈ రోజున. అదే యూట్యూబ్ను బేసాయి, అదే యూట్యూబ్తోనే
వ్యవస్థలు నడిపిస్తూ ఉన్నాయి ఇలా పెద్ద పెద్ద శాటిలైట్ ఛానళ్ళు కూడా. మీరేదో తాటాపు చక్కులు లేక మీ ఉడత ఊపులకు భయపడతాడు ఎవరు లేడు తెలంగాణలో. గుర్తుపెట్టుకోండి. మీకు ఉద్యమం తెలియదు, మీకు ఉద్యమ నేపథ్యం తెలియదు, ఉద్యమంలో కొట్లాడిన వాళ్ళు గారు కాబట్టి ఎంత అణచివేస్తే ఎంత అనగదొక్కాలని చూస్తే అంత ఎగిసి పడుతుంది తెలంగాణ సమాజం. ఉద్యమంలో మనం ఎన్నో మాటలు విన్నాం. తెలంగాణ గడ్డ మీద మొలిచే గడ్డి పరకకు కూడా రోషం ఉంటుంది, గడ్డి పరక కూడా తెలంగాణ ఉద్యమం చేస్తుంది అని చెప్పేసి ఎగ్జాక్ట్గా చెప్తా ఉన్నాం. ఇవాళ మా గొంతు ఈ ఒక్క గొంతు కాదు, కొన్ని లక్షల గొంతుకల సమ్మేళనమే ఈ జర్నలిస్టుల గొంతు. ఇవాళ సోషల్ మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టుల గొంతు. ఆ జర్నలిస్టులు ఏం చేస్తారు? ఇప్పుడు మీకు ముంగల కూర్చొని మీరు మాట్లాడుతూ ఉంటే ఎకలెక్కలు పక్కల నవ్వుతున్నట్టు జర్నలిస్టులు ఏం చేస్తారు తెలుసా? చెప్పనా? నెల కాగానే ఎన్వలప్ కవర్ల కోసం మీ లీడర్లు ఎంబడి తిరుగుతూ ఉంటారు. ఎవడు తిరగడు ఈడ. అందరినీ అనట్లేదు, నిక్కచ్చిగా పనిచేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆ శాటిలైట్లో కూడా. లంచాలు తీసుకొని మీకు జోకుకుంటా వార్తలు రాసేవాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. మాకు అవసరం లేదండి. నిన్న మేము నారాయణపేటకు పోయినాం. నారాయణపేటకి వెళ్ళి కానుకుర్తి ప్రజల గోసం చూపించినాం. నీ జర్నలిస్ట్ను పొమ్మని ఒక్కరిని పంపియండి ఆడికి చూద్దాం. నువ్వు చెప్తున్నటువంటి ఈ సోకాల్డ్ ఈ నవ తెలంగాణ జర్నలిస్టులు పోతారా, లేకపోతే ఈనాడు జర్నలిస్టులు పోతారా, ఆంధ్రజ్యోతి జర్నలిస్టులు పోతారా, TV5, ABN, మహా న్యూస్, V6, NTV ఏ జర్నలిస్టులు పోతారో పంపియండి ఆడికి. ఆ కానుకుర్తి ప్రజల గోసన ఏదో చెప్పండి. ఊరంతా మునిగిపోతుంది, వాళ్ళకు ఒక సుక్క నీళ్లు రావు, నీళ్ళన్నీ మీరు కొడంగల్కి ఎత్తుకొచ్చుకుంటున్నారు. వాళ్ళు భూములు ఇస్తేందుకు రెడీగా ఉన్నారు. వాళ్ళ గోసం చూపిస్తేందుకు పంపియండి మీ ఛానళ్ళని. పోతారేమాడికి చేసుకురామని చెప్పండి. అగో ఇదే సోషల్ మీడియా జర్నలిస్టులు పోతారు ఆడికి. మేము సోషల్ మీడియా జర్నలిస్టులం కాదు, మేము సోషల్ జర్నలిస్టులం, మేము ప్రజల జర్నలిస్టులం. మీ లెక్క పెయిడ్ మీకు భజన చేసి నేను ఇలా మీరు వచ్చిన తర్వాత చూసిన నేను ఆ పేపరు, నవ తెలంగాణ పేపరు మీరు మాట్లాడినాక ఏముందిడా, ఏమి అంత అద్భుతంగా ఈ కార్యక్రమానికి పోయిండు, ఏమున్నది ఈడ అని చెప్పేసి నేను ఆ పేపర్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ వార్తలు మీకు చూపిస్తా ప్రజలారా. ఒక్క నిమిషం ఇప్పుడే మీరు చూడండి. ఇగో ఇక మీకోసం మీరు చెప్పారు కదా ప్రజల నమ్మకాలు నిలబెడుతున్నాం అని చెప్పేసి, మా పాలన సృష్టిస్తున్నామని మీరు జోకుతా ఉంటే, మీరు జోకింది యాస్ చీజ్గా రాస్తే, మీకు జోకినట్టు రాస్తే మంచిగా ఉంటుంది అన్నట్టు. సమీక్షనా సంథింగ్ ఎక్కడో చూసా నేను. మీరు పెన్ను పట్టుకొని గిట్ల ఏదో అంటుంటే ఆ ఫోటో పట్టుకొని ఆయన రాస్తాడు కథనం సుదీర్ఘంగా. సీఎం సారు ఏందా సుదీర్ఘ ఆలోచన అని టైటిల్ పెట్టి రాస్తాడు. ఎవడికి అక్కడికి వచ్చేటిది అది? ఎవరికి రూపాయికి అక్కడికి వచ్చేటిది? పెన్ను పెట్టి వచ్చితే ఒక వార్తనా అది? ఒత్తుకుంటూ ఆలోచిస్తే వార్తనా? చిల్లర జర్నలిజం చేస్తే వాళ్ళతోటి మమ్మల్ని పోలుస్తావా? మీరు కేసులు పెట్టినా, దాడులు చేసినా, అక్రమ కేసులు పెట్టినా, నిర్బంధించిన, జైల్లో పెట్టిన ఎంటిక మందం కూడా భయపడకుండా ప్రజల పక్షాన నిలబడుతున్నాం, కలబడుతున్నాం, కొట్లాడుతున్నాం. మాకు వాళ్ళకి అసలు పొంతనే లేదు. గుర్తుపెట్టుకోండి. మీరు వాళ్ళకి అక్రిడేషన్లు ఇస్తారు కావచ్చు, ఇండ్లు ఇస్తారు కావచ్చు, లేకపోతే ఈ సోకాల్డ్ ఏవో ఇంకా ఇస్తారు కావచ్చు. మీరు అవి ఎన్నిచ్చినా వాళ్ళు మేము జోక్తారు కావచ్చు, కానీ మాకు ప్రజల మననలు ఇస్తారు, ప్రజల బలం ఇస్తారు. మేము పోతే మా వెనకాల ప్రజలు వచ్చి వాళ్ళ గోసం చెప్పుకుంటారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర చెప్పుకుంటే 10 మంది చూస్తారు, ప్రభుత్వం చూస్తుంది, కొంచెమన్నా దున్నపోతు మీద వానబడ్డట్టు అవుతుంది, వాళ్ళకి చలనం వస్తుంది అని చెప్పేసి ఆశపడతారు. ఇంకా ఏమంటారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ఇంకొక మాట అంటారు, అది కూడా చూపిస్తా. దాని తర్వాత ఈయన మాట్లాడేది మొత్తం చూపిస్తా. ఫస్ట్ పేరు శివరణ పెట్టుకుంటానంట చాలా కష్టమవుతుంది అంటారు రేవంత్ రెడ్డి గారికి. పేరుకు ముందు జర్నలిస్ట్ అని పెట్టుకుంటే ఎందుకంత భయపడుతున్నారు మరి? పేరు శివరణ నువ్వు కూడా సీఎం రేవంత్ రెడ్డి అని పెడతాం కదా మనం. ఇప్పుడు ఇలా మీరు మాట్లాడుతుంటే సీఎం అనేది ఏమైనా పుట్టుకతో రాసుకొచ్చుకున్నావా నువ్వు? మీ తాతల నుంచి ఏమైనా సీఎం మీ నాయన పేరు, సీఎం మీ తాత పేరు, సీఎం అని పెట్టుకుర్రా? ఏమన్నా లేదు కదా. ఇప్పుడు మీరు ఆ పదవిలో ఉన్నారు కాబట్టి, ఆ హోదాలో ఉన్నారు కాబట్టి ఆ ముందర తోక తగిలిచ్చారు సీఎం అనేది. మేము కూడా జర్నలిస్ట్ అనేటువంటి హోదాలో ఉన్నాం కాబట్టి, మేము ఆ పని చేస్తున్నాం కాబట్టి మేము ముందు ఆ జర్నలిస్ట్ అని తగిలించుకున్నాం. ఏం నొప్పి అవుతుంది మీకు? ప్రాబ్లం ఏంటి అసలు మీకు? గదానికే భయపడిపోతారా? ఇంకా ఏం స్టార్ట్ కాలేదు సార్, 2 ఏళ్ళు అవుతుంది, ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. ఇంకా మీకు చూపించాల్సినటువంటి 3D ఫ్రైడే సినిమా చాలా ఉన్నది, చూపిస్తాం అది కూడా. మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్క హామీని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల పక్షాన్ని అడుగుతాం, ప్రజల గోసాన్ని చూపిస్తాం. మీరు ఎన్ని కేసులు పెట్టారు, ఇప్పటికి ఎన్ని కేసులు పెట్టారో మీకు లెక్క ఉండొచ్చు. ఎన్ని కేసులు పెడుతున్నారు, ఏ రకంగా పెడుతున్నారు, ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి. ఇంకా 100 కేసులు పెట్టుకోండి, ఏ మాత్రం భయపడరు. ఒక్కరిని మూసేస్తే 100 మంది పుడతారు. ఒక్కరిని తొక్కుదామని చూసిర్రు,
ఒకరి మీద అటాకులు చేసిరు, ఏమైంది? 10 మంది తయారయ్యారు. ఏకోయి మేక్ అవుతుంది అది. సో కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేయకండి. ఇంకా కొన్ని సూక్తులు చెప్పింది సారు. కానీ ఈరోజు అది ఏమీ లేదు. ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు, ఎక్కువగా తిట్లు వచ్చినోడు, ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే ముసుగు తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి. సార్ ఒకటి పచ్చగా మాట్లాడుకుందామా? మీరు మాట్లాడినంత జుగుప్సాకరమైనటువంటి భాష, మీరు మాట్లాడినంత చిల్లర రోడ్ సైడ్ భాష ఎవరైనా మాట్లాడతారా అండి? ఒక్కసారి తీసి చూద్దామా? మావి కూడా కొన్ని 100 వీడియోలు 1000 వీడియోలు ఉంటాయి. మా ఛానల్లోనే 35,000 వీడియోలు ఏమున్నాయి. మా అన్నీ వెరిఫై చేద్దాం, అనాలిసిస్ చేద్దాం. మీరు మాట్లాడినటువంటి మీరు ముఖ్యమంత్రి అయిన కానుంచే, ముఖ్యమంత్రి కాకముందుకు మీరు జర్నలిస్టుల గురించి మాట్లాడిరు. వాడేన్నో కింద పెట్టుకొని వస్తాడు, మైకు తీసుకొచ్చి నా మూతిలో పెడతాడు, ఎందుకు మాట్లాడతాను మీరు మాట్లాడారు. అలాంటి సుభాషితాలు అవసరం లేదు. మీరు ఫోన్లు చేసి ఆ కొడుకులు ఈ కొడుకులు అని చెప్పేసి బూతులు అవేం అవసరం లేదు. ఎందుకంటే అంతకుముందు మీరు ప్రతిపక్షంలో కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మీరు ముఖ్యమంత్రి అయినాకనే ముఖ్యమంత్రి హోదాలోనే మీరు మాట్లాడినటువంటి ఒక భాషను ఒకసారి తీదామురా, తీసి ప్రజలకు పెడదామురా. అయ్యా ఇది బూతు భాషనా లేకపోతే మేము మాట్లాడేది బూతు భాషనా పెడదామురా ఒకసారి. మీరు చేసే పనులని మా మీద రుద్దుతారు ఏంటండి? చిల్లరగా మాట్లాడిన వాళ్ళు, మరి అసహ్యంగా మాట్లాడినటువంటి వాళ్ళు జర్నలిస్టులను ముసుకేసుకున్నారంటున్నారు. మీరు చిల్లరగా మాట్లాడుతున్నారు. మీరు మరీ దిగజారిపోయి మాట్లాడిపోయి మీరు రాజకీయ నాయకుడు అనేటువంటి ముసుగు మీరు వేసుకుంటారు, పాలకులు అనేటువంటి ముసుగు. మేమెందుకు వేసుకుంటాం ముసుగు? మాకేం అవసరం ముసుగు? మీరు కదా చేసేది ఆ పని. అందుకే ఈరోజు రాజకీయ పార్టీ నాయకులుగా మేము మాట్లాడితే మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా సార్, మరి మీ సంగతి ఏందని అడుగుతారు. మరి అవతలతో మాట్లాడితే సమాధానం ఎట్లా చెప్పాలో నాకు దారి దొరకడం లేదు. అది అంటే ఈయన చేస్తే సంసారం, అవతలోడు చేస్తే ఇంకొకటి. ఈయన మాట్లాడవచ్చు ఇట్లా. ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రి హోదాను మర్చిపోయి ఇవన్నీ మర్చిపోయి మాట్లాడవచ్చు. కానీ అవతలోళ్ళు ఎవడన్నా ఒకటే. ఇప్పుడు బేసికల్లీ మీకు స్మూత్గా శుతిమెత్తగా చెప్తున్నటువంటి వాళ్ళ చూడండి మీరు, స్లో పాయిజన్. ఏదో స్మూత్గా చెప్పుకుంటూ పోతున్నట్టు అనిపిస్తుంటుంది, కానీ చాలా స్లో పాయిజన్. వాడు ఒక నెరేషన్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఒక అగ్రెసివ్నెస్ తోటి, ఒక వాస్తవాన్ని ప్రజలకు చెప్పాలనే ఆతృతతోటి కొంచెం అక్కడో ఇక్కడో ఒక మాట దొరికితే దాన్ని పట్టుకొని బూత్ అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నాడు మన ముఖ్యమంత్రి గారు. కానీ వీళ్ళు మాట్లాడే బూతులు అంటే ఏం కాదంట. మరి మాకు ఇంకొక ఆప్షన్ లేదు కదా. ఏం గాంధీ యుగంలో ఏం లేవు సార్. మీరేమో చెప్ప కొట్టాను, ఇంకో చెంప కొట్టండి సార్ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి చూపిస్తానికి ఏం రెడీగా లేరు ఇడ. మీరు ఒకటి కొడితే మేము 2 కొడతారు రెడీగా ఉన్నాం. మీరు కాకపోతే కేసులు శిక్షలతో కొడతారు కావచ్చు మీరు మమ్మల్ని. మేము మాటలు ప్రజా సమస్యలతో కొడతాం మిమ్మల్ని. చాలా డిఫరెన్స్ ఉన్నది. మీది కక్ష, మాది ప్రజా సమస్య. మాది మేము అక్కడికో నిలబడి కొడుతుంటాం మిమ్మల్ని. మీరేం చేసినా కేసు పెడతారు, 1 నెల రోజులు 2 నెలలు జైల్లో పెడతారు. మళ్ళీ బయటకు వచ్చాక మళ్ళీ గిదే పని చేస్తాం మేము. అంతకుమించి మీరు ఇంకా చేసేది ఏముంటుంది చెప్పండి? ఏం లేదు. అన్నీ వేసేసి అన్నీ అనుభవిస్తూనే ఉన్నాం కూడా. శిక్ష నెక్స్ట్ మీకు పడాలి. ఇంకా ప్రజాక్షేత్రంలో మళ్ళీ మీకు పడుతుంది శిక్ష. ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మేము ప్రజల కోణంలో. ఇంకొక మాట, ఇంకా సూక్తులు ఉన్నాయి చూడండి, ఇది కూడా వినాలి మీరు. పత్రికా సమావేశాల్లో కూడా ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందర కూర్చొని కూర్చుంటాడు. ఇంత ముందు నేను చూస్తాను, ఒక 15 సంవత్సరాల క్రితం నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు పెడితే సీనియర్ రాగానే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అయినా ఉండదు, లేకపోతే ఏ టీవీ అయినా ఉండదు. జూనియర్స్ ఎవరైనా ఉంటే సీనియర్స్ వస్తే ముందర సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి వెళ్ళి కూర్చునే వాళ్ళు. ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నించొని నోట్ చేసుకునేది. మరి మీరు కూడా అటెండ్ నిలబడవచ్చు కదా. మొన్న రాజకీయాలకు వచ్చి మీరు నిన్నగాక మొన్న 2016-17 కాంగ్రెస్ పార్టీలకు వచ్చి మీరు ముఖ్యమంత్రి ఎట్లా అయ్యారు? అదే కాంగ్రెస్ పార్టీ పుట్టి పెరిగినప్పటి నుంచి ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు గాలే? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు గాలే? దుద్దిల శ్రీబాబు ఎందుకు గాలే? పొన్నం ప్రభాకర్ ఎందుకు గాలే? ఉద్యమకారుడు. మరి మీరెట్లా అయ్యారు? తెలంగాణ ద్రోహి మీరు, తెలంగాణ జై తెలంగాణ అన్నటువంటి వారు మీరెట్లా అయ్యారు ముఖ్యమంత్రి? ఎట్లయ్యారండి మీరు కూడా మరి మీరు చెప్పినటువంటి మాటకు మీరు కూడా కట్టుబడి ఉండాలి కదా. అరే నేను మొన్ననే వచ్చినా, నేను ముఖ్యమంత్రిని ఎట్లయితా, నేను పోయి వెనక సీట్లో కూర్చుంటా, అయితే మంత్రి పదవి లేకపోతే వెనకనే కూర్చుంటా నేను అని చెప్పేసి మీరు వెనక కూర్చొని ముఖ్యమంత్రి చేరి వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా మీరు. అంటే మీరు చేస్తేనేమో కరెక్టే. అయినా మీలాంటి వాళ్ళ ప్రెస్ మీట్లకు ఎవడు కవర్ చేస్తాను రారండి మా జర్నలిస్టులో. ఆడికి ఎవరు వస్తారు తెలుసా? సార్ బాగుంది సార్ భజన, చిడతలు పట్టుకొని ఒకడు, మధ్యలో పట్టుకొని ఒకడు, ఈ భజన చేసే బ్యాచ్ వస్తుంది నీ దగ్గరికి. ఎందుకంటే మేము టీవీలలో చూస్తేనే మా షోలకి వెళ్ళి రక్తాలు వస్తాయి మీ భాషకి.
ఇక మేము దగ్గరికి వచ్చి చూసినామంటే ఇక కోపాలే వస్తాయి ఆడికి వచ్చి నిజంగా కూడా. మీరు పెద్ద సుభాషితాలు పోనీ లేకపోతే చాలా జ్ఞానవంతులు ఈయన పెద్ద థింకు ట్యాంకరు, ఆ థింకులకెళ్ళి ఏమైనా మనకు తింకుతాడేమో అని చెప్పేసి మనం వస్తే వినాలనేటువంటి ఆశ కూడా లేదు. ఎందుకంటే ఏ సబ్జెక్ట్ కూడా మీకు పూర్తిగా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది 1% కూడా తెలియదు. మీకేం తెలుస్తుంది? బూతులు తిట్టడం తెలుస్తుంది, అవతలని ట్రోల్ చేయడం తెలుస్తుంది, అవతలని ఎట్లా తిట్టొచ్చు, ఏ రకంగా బుల్డోజ్ చేయొచ్చు, ఏ రకంగా సబ్జెక్ట్ డైవర్షన్ చేయొచ్చు, ఏ రకంగా చంద్రబాబు నాయుడుకి ఊడిగం చేయొచ్చు, ఏ రకంగా మోడీకి ఊడిగం చేయొచ్చు, మన అధిష్టానాన్ని ఎట్లా మోసం చేయొచ్చు, ఇది తెలుస్తుంది మీకు. ఇది మాకు ఆడికొచ్చి తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఆ కర్మ కూడా మాకు పట్టలేదు. నేనంట సీనియర్ జర్నలిస్టులు వస్తే జూనియర్ జర్నలిస్టులు పోయి వెనక కూర్చోవాలి, మేము బరాబరి చేస్తాం. మాకు నైతిక విలువలు, మాకు ఇంగిత జ్ఞానం మాకున్నది. మేము 100% మాకంటే సీనియర్ ఎవరు వచ్చినా మా కుర్చీ లేచి ఆ కుర్చీలో వాళ్ళని కూర్చోబెట్టి ఉంటే కూర్చుంటాం, లేకపోతే నిలబడతాం. ఆయన దగ్గర మేము నేర్చుకుంటాం. కానీ మీరు చేస్తలేరు కదా ఆ పని. మీరు మొన్నగా మరి మంత్రి కూడా కాలే కదా, మీరు డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యారు. మరి మీరు ఎట్లా ముఖ్యమంత్రికి అర్హులు? మీరు చెప్పిన మాట ప్రకారం కాదు కదా. మీరు వెంటనే దిగిపోండి. ఇప్పటికైనా మీరు చెప్పిన మాట ప్రకారం దిగిపోయి వెంటనే వేరే వాళ్ళని ముఖ్యమంత్రిని చేయండి. ఆడ బొచ్చడి మందురు ఇప్పుడు రెడీగా, బట్టి గారు రెడీగా ఉన్నారు, ఉత్తమ్ గారు రెడీగా ఉన్నారు, కోమటిరెడ్డి గారు కూడా రెడీగానే ఉన్నారు. మీకు చెప్తలేరు కానీ మళ్ళీ చెప్తే పనులు అయితే లేవని చెప్పేసి నీతులు మాకు చెప్పాలి, మీరు మాత్రం జోలు చెప్పాలి మాకు. ఇంకా ఒక బాధ్యత, ఒక గౌరవం, ఒక మర్యాద, వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతింది. వాడు ఖాళీ ఉంటాడు కాబట్టి 3 గంటల ముందే వచ్చి ముందర కుర్చీలో కూర్చుంటాడు, కాలు మీద కాలు వేసుకొని. వాడికి వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజంలో కలిపినరు. వాళ్ళు సిన్సియర్ గా ప్రజా సమస్యల్ని విశ్లేషించడానికి, పరిశోధనలు చేయడానికి, వాళ్ళ జీవితాన్ని, ఆరోగ్యాన్ని పనంగా పెట్టి, కుటుంబాలను కూడా పనంగా పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాలకు వెళ్లి రోజుల కొద్దీ ప్రజలలో మమేకమై ఆ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు రాసిందన్న సంగతి, పాలకులు చేస్తున్న తప్పులను పట్టుకోవడానికి నిరంతరం శ్రమించి విశ్లేషించి మన ప్రాంతంలో జరిగిన విద్యుత్ ఉద్యమాల వెనుక ఎంత కఠోరమైన దీక్ష జర్నలిస్టులకు ఉన్నది. సరళీకృత విధానాలు వచ్చినప్పుడు ఆ సరళీకృత విధానాలు దేశ సంపదను పెట్టుబడిదారులు ఏ విధంగా కొల్లగొడతారని ఆనాడు విశ్లేషించిన జర్నలిస్టులకు ఈ రోజు వచ్చినోనికి వాళ్ళ గురించి ఓనమాలు కూడా తెలియని పరిస్థితి. వాళ్ళు వస్తే కనీసం కూర్చోమని చెప్పాల్సిన కనీస మర్యాద పాటించాలన్న ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయిన వాళ్ళు ఈ రోజు వచ్చి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందల వరుసలు కూర్చుంటాం. అది కరెక్టే చెప్పారు మీరు ఇప్పుడు చెప్పినటువంటి అన్నీ ఉన్నాయి కదా విషయాలన్నీ. ఆ సంపదను కాపాడుతోళ్ళు, ప్రజల పక్షాన మాట్లాడుతోళ్ళు, ఇన్వెస్టిగేషన్ చేస్తోళ్ళు, మారుమూల ప్రాంతాలకు పోతోళ్ళు. మీ ముంగల కూర్చున్న వాళ్ళు ఎవరు చేయరు సార్ ఆ పని. మీకు అర్థమవుతలేదు. మీ ముందు కూర్చున్నటువంటి ఏ జర్నలిస్టు, మీరు చెప్తున్నటువంటి ఏ సోకాల్డ్ శాటిలైట్ జర్నలిస్ట్ ఎవ్వరు చేయరు. ఏ మారుమూల ప్రాంతానికి పోవాలన్నా, ఎక్కడికి పోయి ఆ ప్రజా సమస్యలని, ప్రభుత్వాన్ని కదిలించేటువంటి విధంగా చూపించాలన్నా ఇదే సోషల్ మీడియాలో, ఇదే యూట్యూబ్లో, ఇదే డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులు మాత్రమే ఆ పని చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలన్నీ అమ్ముడువాయే, ప్రభుత్వాలకు ఈ పత్రికలన్నీ అమ్ముడువాయే, పత్రికలు అమ్ముడువాయే, ఛానళ్ళు అమ్ముడువాయే. చూపిస్తున్నారా? నిన్న నేను ఎగ్జాక్ట్ మంచిగా గుర్తు చేసిరు. నారాయణపేట పోయినప్పుడు మేమంతా కూర్చొని లాస్ట్ క్లోజింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు వస్తుంది ఇది టీవీలో ఎప్పుడు వస్తుంది సార్ అని చెప్పేసి అడిగారు. లాస్ట్కి అయిపోయినాక అడిగితే నేను ఇది టీవీలో రాదు, మీ ఫోన్లో వస్తుంది అని చెప్పినాను. నేను ఫోన్లో టీవీలో వస్తుంది కదా అలా రాదా అన్నాడు. టీవీలో రాదు, ఫోన్లలో వస్తుంది అని చెప్పినాను. ఎందుకు టీవీలలో వచ్చే ఛానళ్ళు రావా సార్ అంటే వాళ్ళు రారిగా అన్నాడు. అవును సార్ ఎవరు కనపడతలేరు, అటు ఎన్టీవీ, TV9 లోగోలు ఉంటాయి కాబట్టి ఎవరు కనపడతలేరు, పిలిచినా వస్తలేరు ఇటు పక్కన అంటున్నారు. అవి అట్లా ఉంటుంది మీరు చెప్తున్నటువంటి ముచ్చట. కింద ఉన్నటువంటి వాళ్ళు ఈ సప్పట్లు కొట్టి ఈకలికలు పల్లంతా ఎగలబెట్టిన అవుతున్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ప్రజా సమస్యల కాడిపోయేటువంటి పరిస్థితులు లేవు ఇప్పుడు. ఏముంది, ఓనర్కి స్విచ్ చేసి ఓనర్ని హోల్డ్ చేసి పడేస్తాం అంటే కింద ఉన్నటువంటి జీతగాళ్ళందరూ ఆయన చెప్పినట్టే వినాలి. ఈయన రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రాయకండి రా అంటే కథం, రేపటికి అన్నీ బంద్. ఏం రాస్తారు మరి రేవంత్ రెడ్డి గురించి? రేవంత్ రెడ్డి లేచిండు, పెన్నుతో ఇటు ఒత్తుకుంటున్నాడు, ఇటు ఆలోచిస్తున్నాడు, సుదీర్ఘంగా అద్భుతంగా పనిచేస్తున్నాడు. అప్పే ఉడతలేదని చెప్పినా కానీ అద్భుతంగా పనిచేస్తున్నాడు. ఇక ఇట్లా జాకీలు పెట్టి జోకాలి ఈ పని చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు చెప్తున్నాయన్నీ మేము చేస్తున్నాం, వాళ్ళు ఎవరేం చేస్తలేరు, ఆ పని. ఇప్పుడు చాలామంది కూడా ఇప్పుడు ఇక మమ్మల్ని అందరిని చూసి మీ దాంట్లో కూడా ఒక బ్యాచ్ని తయారు చేసిరు కదా,
వాడిని నేను పట్టుకొచ్చి ఇంక పెట్టి మీరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టి మీరు కూడా తిట్టే కార్యక్రమం పెట్టి అని చెప్పేసి కూర్చోవడం కూడా ధిక్కారంగా. మన మీదో లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళకు చూస్తుంటాడు. ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు, నన్ను చూసి తల ఉంచుకుంటలేవేందని. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల చెంపలు వలగొట్టాలని. నాకు కూడా ఇప్పుడు అదే అనిపిస్తుంది. నిన్న కనపడితే చెంపలమికలు వాయించాలనిపిస్తుంది మాకు కూడా జర్నలిస్టులకి. ఇంత చీప్గా, ఇంత అసహ్యంగా ఈ భాషని, ఇంత ఏదో నీతులు చెప్తున్నట్టుగా, ఇంత ఒక విభజించు పాలించు లెక్క ఈ వేరియేషన్ చూపించాలి అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయాడు చూడండి రేవంత్ రెడ్డి గారు. నెక్స్ట్ ఎందుకంటే వీళ్ళు మేకైతున్నారు యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా. ప్రజలకు వాస్తవాలు చెప్పి చూపించి ఈ ప్రభుత్వాన్ని నిద్రపోనిస్తలేరు. ఇలా ఎందుకంత భయం రేవంత్ రెడ్డి గారికి చెప్పండి. సింపుల్గా ఒకటే లైన్లో చెప్పండి. ఛానళ్ళన్నీ పేపర్లన్నీ హోల్డ్ చేసినాక కూడా సోషల్ మీడియాకి ఎందుకు భయపడుతున్నాడు? తప్పు చేసినాడే కదా భయపడాలి. ఎందుకు భయపడుతున్నారు మీరు మరి అంతగానం? పోనీయండి, మా బాధ ఏదో మేము పాడుతుంటాం, మేము ఏదో ప్రజా సమస్యలో లేకపోతే ఇంకేదో చూపిస్తూ ఉంటాం. మీకేమంత ప్రాబ్లం ఏంటి? వదిలేయండి. పెద్ద ఛానళ్ళన్నీ, పెద్ద పేపర్లన్నీ, ప్రింటెడ్ పేపర్లన్నీ మీ దగ్గరనే ఉన్నాయి కదా. దానికోసం ఎంత భయం ఎందుకు? ఇది అయిపోయినాక ఇక పొంగులేటి గారు కూడా మాట్లాడతారు. పొంగులేటి గారు మాట్లాడుతూ ఏమంటారు, ఇంకా ఆయన బయట ఎందుకు చూపించడం కానీ పింక్ పేపర్లో అంట. పింక్ పేపర్లు అయితే మరి మిగతా పేపర్లన్నీ కాంగ్రెస్ 3 రంగుల పేపర్లు, లేకపోతే పచ్చ పేపర్లు, ఈ పేపర్లా అండి? మీకు అనుకూలంగా రాస్తేనేమో మంచి పేపర్లు, మీకు అనుకూలంగా రాయకపోతే పింక్ పేపర్లు. ప్రజల బాధ ఏదైనా రాస్తే పింక్ పేపర్లు అంట. ముఖ్యమంత్రి మాట్లాడిన దాన్ని కాకుండా వక్రీకరించి రాయడం ఏంది? వక్రీకరించి రాస్తే మీకు బాజాప్తా రైట్ ఉంది కదా కేసు పెట్టడానికి ఆ పత్రిక మీద. ముఖ్యమంత్రి మాట్లాడని మాట మీరు ఆ పత్రికల్లో వచ్చుంటే, లేదా మంత్రులు మాట్లాడని మాట వచ్చుంటే బాజాప్తా మీరు కేసు పెట్టండి. మీకు మీ దగ్గరనే మొత్తం వ్యవస్థ ఉండే, ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ కూడా ఉండే. ఎవరిద్దని చెప్తున్నారు? ఈ స్థాయికి దిగజారిపోతా ఉన్నారు మీరు ఏదో భయపెడితే భయపడతారు అనుకుంటే ఎవడు భయపడతో లేరు రేవంత్ రెడ్డి గారు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. మీరు మీ తరీకా మార్చుకోవాలి, మీరు చూసే ధోరణి మార్చుకోవాలి. జర్నలిస్టులు ఎక్కడనే చూడండి, అందులో సోషల్ మీడియా జర్నలిస్టు, ఈ మీడియా జర్నలిస్టు అంటే రేపు సోషల్ మీడియా జర్నలిస్టులే మేకై పెడతారు గట్టిగా. తప్పకుండా ప్రజలకు వాస్తవాలు చూపిస్తారు. ఇలా మీకు నచ్చనంత మాత్రాన ఇలా న్యూస్ లైన్ మీద ఎన్ని కుట్రలు చేస్తారో మాకు తెలియదా? నీ సైబర్ క్రైమ్ని యూజ్ చేసుకొని మెయిల్స్ బ్యాంకులకు పెట్టకుండా బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయించుకుంటా మీరు చేసే డ్రామాలు చూస్తున్నాం. పాపం వండాలే, ఎప్పుడో ఒకరోజు వండుతుంది. పండినప్పుడే జర తీసుకొద్దాం వాస్తవాలని బయటికి అని చెప్పేసి మా పేర్ల మీద CCS నుంచి లెటర్లు పోతాయి, అక్రిడేషన్ల మీద. న్యూస్ లైన్కి అక్రిడేషన్లు ఇవ్వము, యూట్యూబ్ ఛానల్కి అక్రిడేషన్లు ఇవ్వమని చెప్తుంటారు. ఎన్ని డ్రామాలు చేయాలని డ్రామాలు చేస్తారు. చేయరి. దేనికైనా ప్రతి ఒక్క సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం ఏందో మీరు ఊహించినటువంటి విధంగా ఉంటుంది. శంకర్ గౌడ్ పరిష్కారం ఏంటిదో మీరు చూస్తూ ఉండండి బిడ్డ ముందు పంటి. కాబట్టి జర్నలిస్టులను మీరు వేరు చేసి చూసి ఏదో తక్కువ చేసేద్దామో, వాడేంది వీడేంది, పేరు వెనకంగా పెట్టుకుంటే ముంగలంగా పెట్టుకుంటే మీకు నొప్పి అవుతుంటే చాలా కష్టం. అది మీరు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నా అనుకుంటున్నారు. మీరు మంత్రి అన్నటువంటి సమస్య ఆ విషయాన్ని మీరు మర్చిపోతూ ఉన్నారు. ఇప్పటికైనా కాస్త ఇంగితం, మీరు అన్నారుగా, ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, ఇంగితంతో ఆలోచించండి. ఆ ఇంగితమైనటువంటి జ్ఞానంతో ఆలోచించండి. ఆలోచిస్తే వాస్తవాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.